రాజ్ కావ్యకి ఇందు చేత ఆర్థికం జరిపిస్తున్న అపర్ణను చూసి గుండె పగిలి నిజం తెలుసుకున్న స్వరాజ్ షాక్లో రేఖ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అపర్ణ అయితే చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందు అయితే వస్తుంది. ఏమైంది నానమ్మ, ఎందుకు అలా బాధపడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, ఏమీ లేదే, రేపే మీ అమ్మ నాన్న ఆర్థికం, వాళ్ళు చనిపోయిన రోజు. వాళ్ళకి నీ చేత ఆ కార్యక్రమం చేయించాలి. ఎలా చేయించాలా అని ఆలోచిస్తున్నాను. ఆ రాక్షసిని అడిగినా ఏ కార్యక్రమం చెయ్యనివ్వదు. ఇప్పటి వరకు తెలియకుండానే ఇవన్నీ చేయిస్తూ వచ్చాము. రేపు ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాను అంటూ అపర్ణ అనగానే, ఇన్ని సంవత్సరాలు వెళ్ళి చేయగలిగలేంది రేపు వెళ్ళలేమా, నువ్వు కంగారు పడుకు అంటూ ఇందు అయితే అంటూ ఉంటుంది. అవును, నేనున్నాను కదా నానమ్మ, ఎందుకు నువ్వు కంగారు పడతావు? నేను ఏదో వంక పెట్టి మిమ్మల్ని బయటికి వెళ్ళేలా చేస్తాను కదా. నేనుండగా మీరు టెన్షన్ పడవలసిన అవసరమే లేదు. నేను మా అమ్మని ఒప్పిస్తాను, మీరు బయటికి వెళ్ళేలా చేస్తాను అంటూ స్వాతి అయితే చెప్తూ ఉంటుంది. ఇక స్వాతి అయితే తన తల్లిని ఎలా ఒప్పించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం ప్లాన్ చేయాలబ్బా అంటూ ఆలోచిస్తూ ఇక స్వాతి అయితే తన తల్లి దగ్గరికి అయితే వస్తుంది. అమ్మ, నేను ఈరోజు అపర్ణ నానమ్మని అలాగే ఇందు అక్కని నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఏదో పనిలో సహాయం కావాలంట, చేయించాలి అనుకుంటున్నాను. ఇందుకు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నా పరువు పోతుంది. నువ్వే అత్తకి ఏదో రకంగా సర్ది చెప్పుకో అంటూ ఇక భైరవి దగ్గర స్వాతి అయితే చెప్పడంతో భైరవి అయితే ఒప్పుకోవడంతో అపర్ణ ఇందు ఇద్దరూ కూడా ఇక స్వాతి వంకతో బయటికైతే వెళ్తారు. ఇక ఆర్థికానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక అపర్ణ అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. నానమ్మ, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను ఈ కార్యక్రమం ఎలా జరిపిస్తాను అంటూ అనంగానే అప్పుడే అపర్ణ అయితే ఏం చెయ్యమంటావే, నా కళ్ళ ముందే నా బిడ్డ చనిపోయినా ఇలా రాయిలా ఉన్నాను అంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే రాజు అయితే వచ్చే ఫోటోకి నమస్కారం చేస్తాడు. ఇక అపర్ణనైతే చూస్తాడు. ఏం జరిగింది అమ్మమ్మ అంటూ అనంగానే అప్పుడే ఇక అపర్ణ అయితే స్వరాజ్ని చూసి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావరా, ఏమైపోయావు అంటూ అపర్ణ అడుగుతూ ఉంటుంది. ఇక జరిగింది మొత్తం అయితే చెప్తాడు. ఇప్పుడు నిన్ను చూసిన తర్వాతే గతం గుర్తుకు వచ్చింది అనంగానే అపర్ణ కోడిక రేఖ గురించి తన కుటుంబాన్ని నాశనం చేసిన విషయం అన్నీ కూడా ఇక స్వరాజ్ దగ్గర అయితే బయట పెడుతుంది. ఇంతలో స్వరాజ్ని చూసిన రేఖ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.